Welcome to Sri Guru Raghavendra Banking Coaching Center. So, మనం నవంబర్ 15th MCQs డిస్కస్ చేస్తున్నాం. నవంబర్ 15th అనమాట. సో నవంబర్ 15th MCQs. The first and foremost one, according to the recently released WHO Global Tuberculosis Report 2025, where has the highest decline in TB cases occurred? ఆప్షన్స్ ఇచ్చాడు. ఇండియా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, చైనా, రష్యా. సో ఎక్కడ బాగా తగ్గిన నెంబర్ చూసామని కనిపించింది అని అంటున్నాడు. ట్యూబర్కులోసిస్ ఇన్సిడెంట్స్ ఫాలింగ్ ఇన్ ఇండియా అబ్జర్వ్డ్ యాజ్ 21% అనమాట. 21% రిడక్షన్ చూశారు. ద WHO గ్లోబల్ టీబీ రిపోర్ట్ 2025, ఇండియా టీబీ ఇన్సిడెంట్స్ హ్యాస్ ఫాలెన్ బై 21% between 2015 to 2024 ఈ గ్యాప్లో అనమాట. సో టీబీ కేసెస్ డ్రాప్డ్ ఫ్రమ్ 237 lakh in 2015 to 187 per lakh is per lakh 237 per lakh to 187 per lakh, almost double the global decline of 12. గ్లోబల్ డిక్లైన్ ఎంత ఉంది అని అంటే, గ్లోబల్గా ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ డిక్లైన్ యావరేజ్ 12% ఉంటే ఇండియాది వచ్చేటప్పటికి 21%. దట్స్ అ స్పెషల్ థింగ్ అనమాట. అందుకని న్యూస్లో ఉంది ఇది. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఏ ఈజ్ ద కరెక్ట్ వన్. మూవింగ్ టు ద సెకండ్ వన్, the Indian Air Force will begin the Garuda 2025 exercise. Garuda 2025 exercise with which country అంటున్నాడు. బ్రిటన్ ఇచ్చాడు, ఫ్రాన్స్, రష్యా, జపాన్ అండ్ ఇండియా. ఇవి కంట్రీస్ ఇచ్చాడు. Garuda 25, Indian Air Force participating in a Garuda 25, that is the 8th edition అనమాట. 8th edition of Garuda, ఇండియా అండ్ ఫ్రాన్స్ అనమాట. ఇండియాకి ఫ్రాన్స్కి మధ్య జరిగే ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్ ఇది. 8th edition of India France Air Force air exercise and held at Mont de Marsan of France అనమాట. Mont de Marsan of France, నవంబర్ 16th నుంచి 27th దాకా జరిగింది. దిస్ ఇస్ ద వన్. సో ఫ్రాన్స్ తోటి మనకి, సో ఆన్సర్ బి ఈజ్ ద కరెక్ట్ వన్. బి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఫ్రాన్స్ తోటి మనకున్న అదర్ ఎక్సర్సైజ్ కనుక ఒకసారి చూస్తే, వరుణ ఎక్సర్సైజ్ ఒకటి ఉంది, వరుణ, అండ్ డెజర్ట్ నైట్ కూడా ఒకటి ఉంది, డెజర్ట్ నైట్ ఎక్సర్సైజ్, అండ్ ఎక్సర్సైజ్ శక్తి వచ్చేటప్పటికి ఆర్మీ ఎక్సర్సైజ్ అనమాట. శక్తి ఆర్మీ ఎక్సర్సైజ్. డెజర్ట్ నైట్ వచ్చేటప్పటికి ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్ అనమాట. వరుణ వచ్చేటప్పటికి నావల్ ఎక్సర్సైజ్. డెజర్ట్ నైట్ అండ్ గరుడ రెండు ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్ అనమాట. సో దట్ ఈస్ ద కాంటెక్స్ట్. వాట్ ఈస్ ద ఆన్సర్? ఆన్సర్ బి ఈజ్ ద కరెక్ట్ వన్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్, which country announced the launch of the world's first green fuel levy? Levy అంటే ఇక్కడ ట్యాక్స్ అనమాట, ట్యాక్స్. సో సింగపూర్ హ్యాస్, ఇండోనేషియా, మలేషియా, సింగపూర్, జపాన్ అండ్ రష్యా ఇచ్చాడు ఆప్షన్స్. సింగపూర్ హ్యాస్ అనౌన్స్డ్ ద వరల్డ్స్ ఫస్ట్ గ్రీన్ ఫ్యూయల్ లెవీ అనమాట. సింగపూర్ అనౌన్స్డ్ ఫస్ట్ ఫ్యూయల్ లెవీ అనమాట, వరల్డ్స్ ఫస్ట్ ఫ్యూయల్ లెవీ. aimed at promoting the use of sustainable aviation fuel. So, at the aim of using sustainable aviation fuel, So, the levy will be imposed on air passengers to help fund the adoption of green aviation fuels and Singapore's broader
strategy to achieve net zero emissions by Singapore's broader concept to achieve నెట్ జీరో ఎమిషన్స్ బై 2050 అనమాట, 2050 నాటికి. ఇండియా టార్గెట్ వచ్చేటప్పటికి 2070. దట్ ఇస్ వన్. సో ఈ పాలసీ తోటి సింగపూర్ దట్స్ ఇంట్రడ్యూస్డ్ ఫస్ట్ ఫ్యూయల్ లెవీ అనమాట. ఫ్యూయల్ లెవీ ఇంట్రడ్యూస్ చేసింది. ఇది ప్యాసింజర్స్ మీదే వేస్తారనమాట. సింగపూర్ యాజ్ ఎ గ్లోబల్ లీడర్ ఇన్ సస్టైనబుల్ ఏవియేషన్ అండ్ క్లైమేట్ యాక్షన్, లెవీ విల్ సపోర్ట్ ద ట్రాన్సిషన్ ఫ్రమ్ కన్వెన్షనల్ జెట్ ఫ్యూయల్ టు లో కార్బన్ ఆల్టర్నేటివ్స్. ఇప్పుడు వీళ్ళు యూజ్ చేసే జెట్ ఫ్యూయల్ నుంచి కన్వెన్షనల్ ఫ్యూయల్ మెథడ్, ఇది జెట్ ఫ్యూయల్, దీని నుంచి దాన్ని సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్కి వస్తున్నారనమాట. దట్ ఇస్ ద కాంటెక్స్ట్. సో ఆన్సర్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. విచ్ కంట్రీ విల్ హోస్ట్ ద 2026 FIH హాకీ వరల్డ్ కప్? నెదర్లాండ్స్, బెల్జియం, జర్మనీ, రష్యా, బోత్ ఏ అండ్ బి ఇచ్చాడు ఆప్షన్స్ కింద. సో 2026 FIH హాకీ వరల్డ్ కప్. సో హోస్ట్ కంట్రీస్ ఏవేవి అని అడుగుతున్నాడు. హోస్ట్ కంట్రీస్ బెల్జియం అండ్ నెదర్లాండ్స్. బెల్జియం అండ్ నెదర్లాండ్స్ 15th to 30th August 2026 జరుగుతుంది ఇది. సో హాకీ ఎరీనా బెల్జియం అండ్ ఆమ్స్టర్డామ్లో ఉన్న నెదర్లాండ్స్లో ఉన్న హాకీ ఎరీనా అక్కడ జరగబోతుంది అనమాట. సో ఇక్కడ డిఫరెంట్ న్యూ ఫార్మాట్స్ కూడా ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు దీనిలో. బట్ మనకి ఎక్కడ అనేది తెలిస్తే సరిపోతుంది. ఏ అండ్ బి రెండు కరెక్ట్ కాబట్టి లైక్ ఆప్షన్ ఈ ఈజ్ ద కరెక్ట్ వన్. ఆన్సర్ ఈ ఈజ్ ద పర్ఫెక్ట్ ఆన్సర్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. వేర్ డిడ్ యూనియన్ మినిస్టర్ గజేంద్ర సింగ్ షెకావత్ ఇనాగరేటెడ్ 13th International Tourism Mart? 13th International Tourism Mart. So this inaugurated at what? At which place? Sikkim, Assam, Arunachal Pradesh, Goa, Himachal Pradesh ఇచ్చాడు. సో ఏ ప్లేస్లో దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు, ఇనాగరేట్ చేశారన్నారు. విచ్ ఇనాగరేటెడ్ ఎట్ గ్యాంగ్టాక్ అనమాట. గ్యాంగ్టాక్ ఆఫ్ సిక్కిం క్యాపిటల్ సిటీ కదా. సో గ్యాంగ్టాక్ ఇనాగరేటెడ్ బై ఇట్స్ చీఫ్ మినిస్టర్ పెమా ఖాండు. చీఫ్ మినిస్టర్ ఆఫ్ Arunachal Pradesh. So Pema Khandu inaugurated this particular one. Tourism ministers of Assam, Sikkim, Arunachal Pradesh official stakeholders then attended this particular meeting anamata. PM Modi leadership has boosted tourism growth in the northeast anamata. సో నార్త్ ఈస్ట్ స్పెషల్గా ఏమైనా న్యూస్లో ఉన్నాయనంటే క్వశ్చన్ అడుగుతున్నాడు మనకి, కాబట్టి మనం ఫోకస్ చేయాల్సిన అంశం అనమాట. సో చీఫ్ మినిస్టర్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ పెమా ఖాండు ఇనాగరేటెడ్ దిస్ పర్టికులర్ వన్. ఓకే, ఇలా స్పెషల్గా ఉన్న వాటిని ఇనాగరేట్ చేసింది ఎవరన్నా అడిగి ఫోకస్ చేయడానికి కూడా స్కోప్ ఉంటుంది, కాబట్టి మనం దాని మీద ఫోకస్ చేయాలి. సో ఈ పర్పస్ ఆఫ్ దిస్ మార్ట్ ఏంటి అని అంటే, వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ దిస్ మార్ట్, ఎందుకోసం ఈ మార్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు అంటే, విచ్ యాక్ట్స్ యాజ్ ప్లాట్ఫామ్ ఫర్ బయ్యర్స్, sellers, media, entrepreneurs, government agencies and other anamata. Government agencies and others. వీళ్ళకి ఇది ఈ మార్ట్ ఏంటి అంటే ఒక ప్లేస్ లాగా ఉపయోగపడుతుంది అనమాట. సో యూనియన్ మినిస్టర్ గజేంద్ర సింగ్ షెకావత్ దీనికి అటెండ్ అవ్వడం జరిగిందనమాట. బట్ ఇనాగరేట్ చేసింది మాత్రం పెమా ఖాండ్, ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్. సో యూనియన్ టూరిజం మినిస్టర్ గజేంద్ర సింగ్ షెకావత్ via video conference inaugurated this one, but physically then appeared by
దెన్ అరుణాచల్ ప్రదేశ్ చీఫ్ మినిస్టర్ పెమా ఖాండు. దర్ ఇస్ అ డిఫరెన్స్. మళ్ళీ అక్కడ కన్ఫ్యూజన్ వస్తుంది, ఇద్దరు ఇనాగ్రేట్ చేశారు ఏంటి అని అంటారు అనుకుంటాం. బట్ గజేంద్ర సింగ్ షెకావత్ వర్చువల్గా అనమాట, వర్చువల్లీ. బట్ ఫిజికల్గా అక్కడ కనిపించింది ఎవరు అంటే పెమా ఖాండు. దట్ ఈస్ వన్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. వేర్ వాజ్ ద మడ్న్యోమి ఎయిర్ బేస్ ఇనాగరేటెడ్ ఇన్ ద కంట్రీ? MNA మడ్న్యోమా ఎయిర్ బేస్ ఇనాగరేటెడ్ ఇన్ ద కంట్రీ అంటున్నాడు. అరుణాచల్ ప్రదేశ్ ఇచ్చాడు, లడాక్, సిక్కిం, హిమాచల్ ప్రదేశ్, అస్సాం ఇచ్చాడు. సో దెన్ ఎయిర్ బేస్, దిస్ పర్టికులర్ ఎయిర్ బేస్ వాజ్ మడ్న్యోమా ఎయిర్ బేస్ ఇనాగరేటెడ్ ఇన్ లడాక్ అనమాట. లడాక్లో ఈ ఎయిర్ బేస్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఎయిర్ బేస్ inaugurated in Ladakh, strengthening India's strategic and defense infrastructure along the northeastern border. నార్దర్న్ బోర్డర్లో, నార్త్ ఈస్టర్న్ కాదు కదా, నార్దర్న్ బోర్డర్లో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసే ఉద్దేశంతో వీటి మీద ఫోకస్ చేయడం జరిగిందనమాట. సో విచ్ ఈస్ అఫీషియల్లీ లొకేటెడ్ ఇన్ ఈస్టర్న్ లడాక్, క్లోజ్ టు ద లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్కి దగ్గరగా దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. దిస్ ఎయిర్ బేస్ which enhances the Indian Air Force's operational capability and troop deployment and logistics in border areas, and part of India's border push to upgrade border infrastructure in sensitive regions అనమాట. సో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. దాన్ని ఎక్కడిది అని అడుగుతున్నాడు. దట్ ఈస్ లడాక్. ఆన్సర్ బి ఈజ్ ద కరెక్ట్ వన్. న్యోమా కదా, న్యోమా ఎయిర్ బేస్ ఇస్ ద వన్. Moving to the next one. So our answer is B anamata. Idinki World Diabetes Day is observed on. World Diabetes Day every year observed on 11th, 12th, 13th, 14th, 15th ichadu. So answer D is the correct one. D is the correct one. 14th November observed as a World Diabetes Day is observed every year on 14th November, and which day marks the birthday of the Sir Frederick Banting anamata. Sir Frederick Banting. Who discovered the insulin? ఈయన ఇన్సులిన్ ని డిస్కవర్ చేసిన పర్సన్ అనమాట. ఇన్సులిన్ వాజ్ డిస్కవర్డ్ బై సర్ ఫ్రెడరిక్ బ్యాంటింగ్ అనమాట in 1922. So the day November 14th every year celebrated as a diabetes day, World Diabetes Day. So raise the awareness about the diabetes, its complications and management. Then this particular day is observed. Sir Frederick Banting was introduced insulin in November 14th. So that occasion, the day is observed as a World Diabetes Day. That's the one. Moving to the next one. Where did the renowned environmentalist Salumarada Timmakka spend his time అనమాట? Where did renowned environmentalist Salumarada Timmakka ఏ రాష్ట్రానికి చెందిన ఆవిడ అనమాట? ఆ కన్సర్న్ అదనమాట. ఈవెన్ దెన్ షీ ఈస్ కాల్డ్ వృక్షమాత అని పిలుస్తారు. షీ ఈస్ కాల్డ్ వృక్షమాత. సో దెన్ Vrikshamata, she is known as Vrikshamata, planted and nurtured 385 banyan trees anamata. She planted and nurtured 385 banyan trees. So Timmakka, Vrikshamata antam ivunni. So she awarded with the Padma Shri in 2019 అనమాట. 19 ఫేమస్ ఎన్విరాన్మెంటలిస్ట్, ఎన్విరాన్మెంటల్ అవార్డ్స్ కూడా చాలా వచ్చాయి, ఆనరీ డాక్టరేట్స్ కూడా వచ్చాయి వీడికి. షీ డైడ్ ఆన్ షీ పాస్డ్ అవే ఆన్ 14th November 2025 అనమాట. 14th November observed as the World Diabetes Day. So then she lived up to 114 years అని చెప్తారు. 114 సంవత్సరాలు బతికారు ఈవిడ అని చెప్తారు. అండ్ హర్ వర్క్ రిమైన్స్ ఎ మోడల్ ఫర్ కమ్యూనిటీ లెడ్ ఎకాలజికల్ కన్జర్వేషన్. అండ్ దెన్ వెరీ స్పెషల్ పర్సన్.
అండ్ షీ బిలాంగ్స్ టు విచ్ స్టేట్ అంటున్నాడు, అదే కదా ఇండైరెక్ట్గా. కర్ణాటక, తెలంగాణ, కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర. సో మనకి ఛాన్స్ అవ్వడానికి ఈ 3 స్టేట్స్కి పాసిబిలిటీ ఉంది. ఈ టైప్ ఆఫ్ నేమ్స్ అక్కడ హోల్డ్ అవుతాయి కాబట్టి కేరళ కాదు, తమిళనాడు కూడా కాదు. షీ బిలాంగ్స్ టు కర్ణాటక. ఆన్సర్ ఏ ఈజ్ ద కరెక్ట్ వన్ అనమాట. ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. హూ లాంచ్ ద ఫస్ట్ ఆల్ విమెన్ డ్రోన్ ఆపరేషన్స్ యూనిట్? ద దుర్గా డ్రోన్ స్క్వాడ్రన్, TDS. Who launched this Durga drone squadron? IDBP na, CISF, BSF, NSG, RBAF. So border guarding, the protects the India's border with the Pakistan, Indo-Pak, and Bangladesh. The peacekeeping which participates in UN peacekeeping missions, and like it's a very special turn and matadi. Then who introduced this one adugutunnadu? So officially this BSF, Border Security Force, which was officially founded in 1965. Border Security Force found in 1965, and which works under the Ministry of Home Affairs, which works under the Ministry of Home Affairs, and headquarters located at New Delhi. And the motto of this particular border security force, duty unto death. Duty unto death is a particular motto. So border guarding which protects India's borders with the Pakistan and Bangladesh, peacekeeping missions, then with their peacekeeping missions, then recently which is in news anamata, Durga drone squadron, first all women drone unit anamata. The Durga drone squadron which belongs to Gwalior anamata. Gwalior, Madhya Pradesh. Border management innovation, use of the drones, sensors and surveillance technology. International recognition kuda undi. International recognition ఉన్న ఈ BSFకి దెన్ BSFకి సంబంధించిన ఫస్ట్ ఆల్ విమెన్ డ్రోన్ ఆపరేషన్స్ని ఇంట్రడ్యూస్ చేసింది అనమాట. దర్ ఇస్ అ కాంటెక్స్ట్ హియర్. సో విమెన్ BSFకి ఈ ఫెసిలిటీని హోల్డ్ చేయడం జరిగింది. దుర్గా డ్రోన్ స్క్వాడ్రన్ వచ్చినప్పటికీ ఇట్స్ గ్వాలియర్, మధ్యప్రదేశ్కి సంబంధించింది అనమాట. వీళ్ళు సప్లై చేశారు BSFకి మొత్తం కంప్లీట్ విమెన్ సోల్జర్స్ని అనమాట. దట్ ఈస్ అ కాంటెక్స్ట్ హియర్. India's primary border guarding force along international borders except India China borderలో అయితే మనం ఏమంటాం, ITBP అంటాం. ఇండియా చైనా బోర్డర్లో ఉన్న గ్రూప్స్ని ఏమంటామంటే, చైనాలో ఉన్న ఇండియా చైనా గ్రూప్స్ని ITBP అంటారు. ITBP. సో దెన్ మనకి ఇక్కడ ఈ దుర్గా డ్రోన్ స్క్వాడ్రన్ ఇంటిగ్రేట్స్ విమెన్ పర్సనల్ ఇంటూ ద అడ్వాన్స్డ్ డ్రోన్ సర్వైలెన్స్ ఆపరేషన్స్లో అనమాట. దట్ ఈస్ అ వన్. సో ఇవి కావు, NSG కాదు, RBAF కాదు. our answer is C is the correct one. Moving to the next one. And what was the voter turnout in Bihar assembly elections? బీహార్ ఎలక్షన్స్లో ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఓటర్స్ టర్న్అవుట్ అయ్యారని అంటున్నాడు. ఇలాంటివి అప్పుడప్పుడు సడన్గా మనకి ట్విస్ట్ చేయడానికి అడిగే నెంబర్లు అనమాట. మనకు తెలుసు బీహార్ ఎలక్షన్స్ ఫేజ్ 1 నవంబర్లో, ఫేజ్ 1 ఫేజ్ 2 నవంబర్ 6th ఫేజ్ 1 జరిగింది. ఫేజ్ 2 వచ్చేటప్పటికి మనకి నవంబర్ 11th ఫేజ్ 2 జరిగింది మనకి. దీనిలో చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి. సో అక్రాస్ ద స్టేట్స్ 243 అసెంబ్లీ సీట్స్ మనకి 243 అసెంబ్లీ సీట్స్కి జరిగాయి. 243 అసెంబ్లీ సీట్స్. ద ఎలక్షన్ వాజ్ హెల్డ్ ఆన్ 2 phases అనమాట. ఈ 2 phases జరిగింది ఎలక్షన్. జరిగితే ఇక్కడ మనకి కావాల్సిన స్పెషల్ థింగ్స్ ఏంటి అని అంటే, ఫేజ్ 1లో వచ్చేటప్పటికి ఇట్ వెంట్ అరౌండ్ 65.08% అనమాట టర్న్అవుట్. ఫేజ్ 2లో వచ్చేటప్పటికి 69.20 టర్న్అవుట్ అనమాట. ఓవరాల్ కంబైన్డ్ వచ్చేటప్పటికి 67.13% ఓవరాల్ కంబైన్డ్గా. సో మనకు ఆప్షన్స్లో 67.13 ఇచ్చాడు. ఆన్సర్ C ఈజ్ ద కరెక్ట్ వన్. ఇలాంటివి కొన్ని సందర్భాల్లో ట్విస్ట్ చేయడానికి ఇస్తాడనమాట.
ఓన్లీ ఫిమేల్ ఓటర్స్ వచ్చేటప్పటికి ఫిమేల్ ఓటర్స్ కంప్లీట్గా ఫిమేల్ ఓటర్స్ టర్న్ వచ్చేటప్పటికి 71.6% అనమాట. 71.6. అండ్ మేల్ ఓటర్స్ వచ్చేటప్పటికి మేల్ ఓటర్స్ టర్న్ 62.8% అనమాట. దిస్ ఇస్ ద స్పెషల్ థింగ్ అనమాట. అండ్ రీజన్ వైజ్ కనుక హైలైట్స్ మనం కనుక చూస్తే కొన్ని రీజన్స్లో హైయెస్ట్ టర్న్అవుట్ అయిన కొన్ని ఏరియాలు కనుక మనం చూస్తే లైక్ కిషన్ గంజ్ దాదాపుగా హైయెస్ట్ వన్ అని చెప్పారు. కిషన్ గంజ్. సో రీజన్ వైజ్ కిషన్ గంజ్ ఓవరాల్ సీమాంచల్ రీజియన్ అనమాట. సీమాంచల్ రీజియన్ ఓవరాల్గా హైయెస్ట్ అని చెప్పాలి ఏ రీజియన్స్ వైజ్. అది వచ్చేటప్పటికి దాదాపుగా హైయెస్ట్ అనమాట. ఖతీర్ డిస్ట్రిక్ట్ 78.63% అయితే కిషన్ గంజ్ వచ్చేటప్పటికి ఈ విమెన్ ఓటర్స్ టాప్ అనమాట. ఇక్కడ ఓవరాల్గా ఇక్కడ జరిగింది ఎంత అంటే కిషన్ గంజ్ 78%. దీనిలో విమెన్ 50% దాటి విమెన్ 50%కి దగ్గరగా విమెన్ ఉన్నారు ఇక్కడ అనేది. అంటే రెండు మేల్ ఫిమేల్లో విమెన్ ఎక్కువ అనమాట. కిషన్ గంజ్ హైయెస్ట్ అయింది కిషన్ గంజేర్ అనమాట. దట్ ఇస్ అ పార్ట్. మనకు కావాల్సింది అడిగింది 67.3 కాదు పర్సంటేజ్. వాట్ వాస్ ద ఓటర్ టర్న్అవుట్ అన్నాడు కదా ఇన్ ద బీహార్ అసెంబ్లీ ఎలక్షన్. 67.13% ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సో ఇవి మనకి కరెంట్ అఫైర్స్ ఈ రిలేటెడ్గా ఈ డేకి రిలేటెడ్గా ఉన్నవి. డే 15 అనమాట. 15th నవంబర్కి రిలేటెడ్గా ఉన్న కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.